పట్టుదల తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఇక హీరో కారు వచ్చేసి 90 FA 900 ఉంటుంది. టాప్ యాంగిల్లో ఎక్కువ షాట్స్ వేశారు. అక్కడ లొకేషన్ గ్రే కలర్ లొకేషన్లో ఉంటుంది. ఇక విలన్ కార్ వచ్చి 99 HD 708 మట్టి కొట్టుకుపోయి ఉంటుంది, మట్టి కొట్టుకుపోయి. సో ఇట్లా మనకు టాయిలెట్ దగ్గర కూడా TUUELET అని టాయిలెట్ స్పెల్లింగ్ ఉంది. ఉమెన్స్ టాయిలెట్ దగ్గర పంపించి అక్కడ చూసా మేము, మాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నట్టుంది మీ భార్య అని చెప్పేసి అక్కడ హోటల్లో జబ్బార్ హోటల్లో వెళ్ళిన తర్వాత అక్కడ లేడీ ఒక ఆమె దొడ్డికి కూర్చుంటుంది. ఆ తలుపు తీసి ఇంకా నాకు చాలా టైట్గా వస్తుంది, ఇంకో కొంచెం పావు గంట ఆగండి, లోపలికి 5 నిమిషాల తర్వాత నేను బయటకు వస్తానని చెప్పేది. వీళ్ళందరూ బొల్లు నవ్వుతారు, అంటే అబద్ధం చెప్పారు. సో అజర్బైజానీ అజర్బైజ్ అనే ప్లేస్లో జరుగుతుంది. అజర్బైజాన్ అనే భాషలో ఇది జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి నేను భర్తను చూశాను, ఆయన ఎప్పుడు నన్ను చంపించాడంటే, లేదు మీ భర్తనే చంపించాడని అబద్ధం చెప్పి భర్త మీద ఒక భార్యకు, భార్య మీద భర్తకు చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు అదే నిజం కాబోలనుకొని అపోలో ఉంటారు. ఈ అపోలో ఉన్న తర్వాత లాస్ట్కు తన ఇంటికి సంధ్యజనకు వీళ్ళందరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత సంధ్యజనకు తల్లిగా చేసింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత భర్త వెళ్ళిపోతుంటే పిలిచి, నేను నిన్ను వదిలిపెడతానన్నా, అయినా సరే నేను మొత్తం ఎర్నింగ్స్ అన్నీ పెట్టి దాదాపు 15 లక్షల రూపాయలు, 5 లక్షలు పంచుకుందాం అనుకుంటారు. 15 లక్షలు పెట్టేసి నా కోసం నువ్వు మన్నాట్లు పెట్టేసి, అంటే దాదాపు 8 కోట్ల డబ్బు ఎందుకు పెట్టావంటే ఐ లవ్ యూ అని చెప్పి సన్నివేశం లాస్ట్లో అజిత్ చూపించిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత అర్జున్ అనే పేరు ఇతనికి పెట్టినప్పుడు, యాక్షన్ కింగ్ అర్జున్ అక్కడ ఉన్నప్పుడు ఎదురు ఇతనికి అర్జున్ అని పెట్టడం ఒక సాహసం. ఎందుకంటే ఎదురు అర్జున్ అని అందరికీ తెలుసు, ఆయన పేరు అర్జున్ అని కాకుండా అజిత్ పేరు అర్జున్ అని పెట్టడం ఒకటి తమాషా అయితే, బోర్డు మీద అర్జున్ స్పెల్లింగ్ ARCUN అని పెట్టడం ఇంకొక తమాషా. సో మొత్తానికి అజర్బైజానీ భాష ఉంది కాబట్టి తెలుగు సబ్ టైటిల్, ఇంగ్లీష్ సబ్ టైటిల్ ఇస్తూ పెట్టారు. దీనికి సినిమా టైటిల్కి పట్టుదల పర్ఫరెన్స్ ట్రయంఫ్ అనేది ఒక క్యాప్షన్ కింద ఇచ్చారు ఇంగ్లీష్లో. సో దీపిక అనే క్యారెక్టర్ని రెజినా చేసింది. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ భార్యాభర్తలు విడిపోవాలనుకుంటారు. ఆ భార్యకు ఒక వేరే సంబంధం ఉందంటే కనీసం ఆమె ఎవరైనా ఏ కులము, ఏ మతము, ఆయన పేరేంటి కూడా ఈ భర్త అడగడు. విడిపోదామంటే సరే అంటాడు. సరే లాస్ట్ ప్రయాణం మనం చేద్దాం, మనము మీ పుట్టింటి దాకా నేనే దింపుతాను, కనీసం ఈ 9 గంటల ప్రయాణమైనా మనం కలిసి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అతను మర్సిడెన్స్ కార్లో తీసుకెళ్ళి అతను దింపే ప్రయత్నం చేస్తే దోలో బండి పాడు కావడము. బండి పాడైన తర్వాత వాళ్ళు ఫస్ట్ పెట్రోల్ కోసం ఆగిన దగ్గర ఆయిల్ కూడా కొట్టించుకున్న తర్వాత అక్కడ తెలుగు వాళ్ళ జంట పరిచయం కావడము. అర్జును, రెజీనా కసండ్రా, వాళ్ళ టైటిల్ పేరు వచ్చేసి రక్షిత్, ఆ తర్వాత దీపిక పరిచయం అవుతారు. ఆ రక్షిత్ పేరు రక్షిత్గా ధీరజ్ అని చెప్పి ఇంటర్వెల్ బాయింగ్. అక్కడ పోలీసులు చూసిన తర్వాత ఆ పోలీసులు కూడా చంపడము. వీళ్ళు విలన్స్ చాలా డేరింగ్గా వీళ్ళ మొత్తానికి 16 లక్షల రూపాయలు ఇతనితో రప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడము. అక్కడ టాయిలెట్స్ అన్నీ వెతికి ఆ లాస్ట్కి మొత్తానికి విలన్లను పట్టుకుంటాడు. ఎవరి ద్వారా? ఒమర్ ద్వారా. మొత్తానికి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి హీరో ఏ రకంగా చేశాడని చెప్తే అక్కడ వాడు ఈ యాసిడ్ స్పెల్లింగ్ కూడా ASID అని పెట్టారు. సో అది మెక్సికాన్ కాటన్ మెథడ్లో